వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీలో ఈ నెలాఖరుకు చెల్లించే పెండింగ్ బిల్లులు ఉద్యోగులకా పెన్షనర్లకా, డిఏ మరియు డిఆర్స్ అరియర్స్ ఎప్పుడు చెల్లించవచ్చు? చిన్న వివరణ. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీలో ఈ నెలాఖరుకు చెల్లించే పెండింగ్ బిల్లులు ఉద్యోగులకా లేక పెన్షనర్లకా? ఏపీ ఉద్యోగులు మరియు విశ్రాంత ఉద్యోగుల బకాయిల చెల్లింపు కొరకు 6,200 కోట్ల రూపాయలు విడుదల. ఉద్యోగులు మరియు 2024 జనవరి నుంచి పదవీ విరమణ చేసిన వారి బకాయిల చెల్లింపు కొరకు 6,200 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. గతంలో 2024 జనవరి 11వ తేదీన పదవీ విరమణ చేసిన వారికి కొంతమేర చెల్లించారు. ఇప్పుడు ఈ మొత్తంతో వారి గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఫండ్, జిఐఎస్ మరియు ఆఫ్ పే లీవ్స్ బకాయిల్ని చెల్లిస్తారు. అలాగే ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బకాయిలు కూడా చెల్లిస్తారు. సుమారుగా పదవీ విరమణ చేసిన మరియు ఉద్యోగుల బకాయిలు దీంతో పూర్తి కావచ్చు, ఒక డిఏ మరియు డిఆర్ పిఆర్సి అరియర్స్ తప్ప. అయితే ఈ బకాయిలు పెన్షన్ల యొక్క పెండింగ్ డిఆర్ మరియు పిఆర్సికి సంబంధించిన చెల్లింపులు అయితే ఉండకపోవచ్చు. అంటే పెన్షన్లకు సంబంధించిన ఏ రకమైన బకాయిల చెల్లింపులు ఉండకపోవచ్చు. ఈ విధమైన సిపిఎస్, జిపిఎఫ్, ఏపీజెల్ఐ బకాయిలన్నీ కూడా పూర్తయిన తర్వాతనే డిఏ, డిఆర్ మరియు 11వ పిఆర్సికి సంబంధించినటువంటి అరియర్స్ అన్నీ కూడా చెల్లించవచ్చని తెలుస్తోంది. ఇప్పుడు సుమారుగా పదవీ విరమణ చేసిన వారు బకాయిలు పూర్తి కావచ్చు. తదుపరి పెండింగ్ పెన్షన్ల బకాయిల పైన దృష్టి సారించవచ్చు. ప్రస్తుతం ఏపీలో ఉద్యోగులకు సంబంధించి 2 పెండింగ్ డిఏలు ఇవ్వవచ్చన్నది సమాచారం. అయితే దీన్ని చూద్దాం. ఏమైనా ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మొత్తం విడుదల చేయటం అనేది ఉద్యోగ పెన్షన్లకు శుభపరిణామంగా చెప్పుకోవచ్చు.